చాలామంది తెలంగాణ నంబర్స్ ఎలా ఉన్నాయి, తెలంగాణ గ్రోత్ ఎలా ఉంటుంది, అమరావతి నంబర్స్ ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ నంబర్స్ ఎలా ఉన్నాయి. చాలామంది చాలా మంది పేర్లు మార్చుకున్నాక చాలా డెవలప్ అయ్యాక మా రాష్ట్రం కూడా బాగుండాలి, మా రాష్ట్రం నంబర్స్ ఎలా ఉన్నాయి. సో ఈరోజు నేను తెలంగాణ నంబర్స్ ఎలా ఉన్నాయి, హైదరాబాద్ నంబర్స్ ఎలా ఉన్నాయి. సో తెలంగాణ అనే పేరులో 9 అక్షరాలు, హైదరాబాద్ అనే పేరులో 9 అక్షరాలు. 9 అనేది కుజుడు ప్రభావంతో బాగా డెవలప్ అవుతుంది, ఫాస్ట్ గ్రోయింగ్, ఫాస్ట్ డెవలపింగ్. 9 ఇస్ ఆల్సో రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్ వర్క్స్. సో తెలంగాణలో ఎక్కడ పట్టినా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ విస్తరిస్తూ ఉంది. హైదరాబాద్లో కూర్చుంటే చుట్టూ 100 కిలోమీటర్ల వరకు ఎక్కడ భూమి దొరకని పరిస్థితి, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. సో 9 అక్షరాలే, తెలంగాణ 9, హైదరాబాద్ 9. తెలంగాణలో 30వ నంబర్ ఉంది. 30 అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అజీం చంద్ ప్రేమ్జీలో ఈ నంబర్ 30. ఎన్ చంద్రబాబు నాయుడు గారి పేరులో ఈ 30 నంబర్. దీనివల్ల వీళ్ళ ఆయుష్ ఎక్కువ, పేరు ఎక్కువ. 75 ఏళ్ళ వయసులో స్టేజ్లు ఎక్కి, బస్సులు ఎక్కి, మీటింగ్స్ మాట్లాడి, రోజు కొన్ని వందల మీటింగ్స్, మళ్ళా సీఎం అవడం అనేది ఆషామాషి విషయం కాదు. ఈ 30వ నంబర్ అనేది డివైన్ బ్లెస్సింగ్స్. 3 త్రిమూర్తులు, బ్రహ్మ 3 తలలు, త్రిశూలం, త్రినేత్రం, 3,00,00,000 మంది దేవతలు, పెళ్ళో 3 ముళ్ళు, పెళ్ళైనాక 3 రాత్రులు. అదేవిధంగా 3 పార్టీలు కలుసుకొని అక్కడ జగన్ గారిని ఓడించడం జరిగింది. ఈ 3 అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా కలిసి వచ్చే నంబర్. CBN 3 ఆయన లక్కీ నంబర్ 3. అందుకే 3 పార్టీలు కలుసుకున్న ప్రతిసారి ఆయన ఘన విజయం 2014లో. సో తెలంగాణలో 30, హైదరాబాదులో 25వ నంబర్. 25 అంటే పవిత్రం, 7 కొండలు. 25 జీసస్ పుట్టారు, 7 అంటే బిస్మిల్లా. సో హైదరాబాద్ నంబర్ 25. అందుకే నాన్నగారు ఆశీర్వాద్కి 2 ఏళ్ళు యాడ్ చేశారు, ముందు ఒక ఏ మధ్యలో ఒక 25. యాపిల్ 25, శాంసంగ్ 25, బిల్ గేట్స్ 25, హీరో నాగార్జున 25. ఇలాంటి నంబర్స్ మన పేరులో ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుంది?